కొన్ని చోట్ల ఇంట్లో ఉన్న సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళకి అందించినారు కానీ నిజమైన వరద బాధితులకు మాత్రం ఏ ఒక్కరికి కూడా అందించలేదు. ఇవన్నీ స్పష్టంగా చెప్తున్నామన్నా. చాలా బాధలలో అందరూ కూడా ఆ ఇంట్లోనే వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఒక్కొక్క ఇంట్లో 2 లక్షలు 3 లక్షలు కూడా ఇస్తున్న ఇల్లు. ఇవన్నీ వరదలు రాకంటే ముందు నేను ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ప్రతి దగ్గర మిమ్మల్ని చెరువుల దగ్గరికి కాలనీల దగ్గరికి తీసుకెళ్ళి వర్షాలు రాబోతున్నాయి కబ్జాలు పెట్టుకున్నప్పుడు కూడా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేయించి మీకు అందరికి చూపించాను. మీరు అవి క్లియర్ చేయండి. వరదలప్పుడు ఫోన్ చేస్తే మీరు ఎవరు పలకరు. మీరు నష్టపరిహారం ఎన్యూమరేట్ చేసేటప్పుడు మీరు ఎవరు చెప్పరు. మీరు డబ్బులు వంచేటప్పుడు మీరు సమాచారం లేదు. అంటే ఈ అసలు ఈ నియోజకవర్గానికి అసలు ఎంపీ లేడని డిసైడ్ అయిందా? ఏం అర్హత ఉంటే మీరు పిలుస్తారు. టీఆర్ఎస్లో సభ్యుడైతే పింక్ కండువా కప్పుకుంటేనే పిలుస్తారా? ఏముండాలి అర్హత? మాకేం అర్హత ఉంటే మీరు ఈ గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే నష్టపరిహారం ఉందో దానికి మమ్మల్ని ఆహ్వానిస్తారు. మీరు ఒక్క జోన్లో 74 కోట్లు పంచిండ్రు. 74 కోట్లలో 67 కోట్లు పంచారు. 67 కోట్ల రూపాయల క్యాష్ డిస్ట్రిబ్యూషన్ మీరు చేసినామని చెప్తుంది. 67 కోట్లు మీరే ఇంటికి తీసుకుపోయారని నేను అంటున్నాను. యాప్లు ఇప్పుడు నేను చూపించిన కదా, మీరు ఎందుకు క్రిమినల్ కేసు పెట్టలేదు వాళ్ళ మీద? ఇప్పుడు మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేస్తే, మీరు అందులో మీరు కానీ టీఆర్ఎస్ సోకాళ్ళు దొంగతనం చేయకపోతే ఒక ఎంపీగా నన్ను పిలవడానికి మీకు వచ్చిన కష్టమేంటి? మీరు పిలిచినాక నేను రాలేదా, లేకపోతే మీకు అందుబాటులో లేనా, లేకపోతే మీరు నన్ను పిలవద్దు అనుకున్నారా? అసలు నేను ఏం చేయాలి చెప్పు రిపోర్ట్? ఎంపీ అనేవాడు ఏం పని చేయాలి చెప్పు రిపోర్ట్? మీరు ఏదైనా డ్యూటీ డిఫైన్ చేస్తారా? నేను ఏం చేయాలో మీరు ఏం డిఫైన్ చేస్తారో చేయండి.